సాధారణంగా దేశవాళీ టోర్నీ మ్యాచ్లను చూసేందుకు జనాలు రారు. ఫ్రీగా మ్యాచ్లు చూసేందుకు అనుమతి ఇచ్చిన అరాకొర ప్రేక్షకులే కనిపిస్తారు. అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి స్టార్ ప్లేయర్లు బరిలో దిగుతూ ఉండటంతో ఈసారి విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్లను చూసేందుకు జనం ఎగబడ్డారు. అది కాకుండా మొదటి మ్యాచ్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా సెంచరీలు చేశారు. దీంతో రెండో మ్యాచ్కి క్రేజ్ మరింత పెరిగింది. జైపూర్ వేదికగా ఉత్తరాఖండ్, ముంబై మధ్య జరుగుతున్న మ్యాచ్కి వేలాదిగా అభిమానులు తరలివచ్చారు. అభిమానుల తాకిడి పెరగడంతో ముందుగా ఏర్పాటు చేసిన స్టాండ్స్కి అదనంగా మరో 2 స్టాండ్స్ని తెరిచారు. రోహిత్ బ్యాటింగ్ చూడాలని ఉదయాన్నే లేచి స్టేడియంకి వచ్చిన ప్రేక్షకులకు నిరాశ ఎదురైంది. రోహిత్ శర్మ మొదటి ఓవర్లోనే గోల్డెన్ డకౌట్ వెనుతిరిగారు. దేవేంద్ర సింగ్ బోరా వేసిన మొదటి ఓవర్లో ఆఖరి బంతికి షాట్కి ప్రయత్నించిన రోహిత్ శర్మ జగన్మోహన్ నాగర్కోటికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యారు. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. మరోవైపు బెంగళూరు బీసీసీఐ గ్రౌండ్లో గుజరాత్, ఢిల్లీ మధ్య మ్యాచ్లో విరాట్ కోహ్లీ మెరుపు హాఫ్ సెంచరీ నమోదు చేశారు. విజయ్ హజారే ట్రోఫీని సెంచరీతో మొదలుపెట్టిన కింగ్ కోహ్లీ రెండో మ్యాచ్లోనూ హాఫ్ సెంచరీతో చెలరేగారు. 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లీ త్రుటిలో శతకాన్ని చేజార్చుకున్నారు. 29 బంతుల్లో 11 ఫోర్లు, ఓ సిక్సర్తో 50 బాదుడు విరాట్ కోహ్లీలో 50 పరుగులు కేవలం బౌండరీల ద్వారానే వచ్చాయి. కోహ్లీ 61 బంతుల్లో 13 ఫోర్లు, 6తో 77 పరుగులు చేశాడు. గుజరాత్ బౌలర్ విశాల్ జైస్వాల్ బౌలింగ్లో స్టంప్ అవుట్ అయ్యారు. భారీ షాట్ ఆడేందుకు స్టెప్ అవుట్ అయిన కోహ్లీ వికెట్ కీపర్ ఉర్విల్ పటేల్ స్టంప్ అవుట్ చేశాడు. దీంతో విరాట్ కోహ్లీ సెంచరీ 23 పరుగుల దూరంలో చేజారింది. ఈ మ్యాచ్కు ప్రేక్షకులకు అనుమతి లేకపోవడంతో పాటు ప్రత్యక్ష ప్రసారం కూడా లేదు. దాంతో కోహ్లీ స్కోర్ కోసం నెటిజన్లు గూగుల్ను తెగ సెర్చ్ చేస్తున్నారు. బెంగళూరు అభిమానులైతే కోహ్లీ బ్యాటింగ్ చూసేందుకు మైదానం సమీపంలోని చెట్లెక్కుతున్నారు.